श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रम् कर्णेभिः शृणुयाम देवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुवांसस्तौभिः यशेम देवहितम् यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ब्रह्मैवेदममृतम् पुरस्तात् ब्रह्म पश्चात् ब्रह्म दक्षिणतश्चोत्तरेण अधश्चोर्ध्वम् च प्रसृतम् ब्रह्मैव इदम् विश्वमिदम् वरिष्ठम्। ब्रह्मैव उक्तलक्षणमिदं यत्पुरस्तात् अग्रे अब्रह्मेव अविद्याचिष्टीनां प्रति అవభాసమానం అని అక్కడ. సో అజ్ఞానము యొక్క ప్రభావంచే భేద దృష్టికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఎదురుకుండగా తూర్పు దిక్కు వేసి చూసినా ఎటు చూసినా భేదమే కనపడుతుంది తప్పిస్తే వాళ్ళకి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపము కానరాదు. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇటు కేసు చూశారనుకోండి, చూస్తే అందరూ మనుష్యులే ఉన్నారు. మనుష్యత్వ మాత్రంగా మీరు గుర్తించగలిగితే అది చాలా గొప్ప విషయం. కానీ ఆ గుర్తింపు రావడానికి ఆ వ్యక్తి చాలా గొప్ప తపస్సు చేసిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే మనము మనుష్యుల్ని మనుష్యులుగా కాకుండా అనేక రకాలుగా విభాగం చేసి చూడటానికి అలవాటు పడతాం. ఉదాహరణకి మీరు బజారు కేసు చూశారనుకోండి, దేర్ ఇట్ సెల్ఫ్ మనకి ఏమనిపిస్తుందంటే మనవాడు ఎవడైనా ఉన్నాడే ఇక్కడ ఈ బజార్లో, ఎవడైనా మనకి కావలసిన వాడు ఉన్నాడు అనుకోండి, వీడు మనవాడు. మన మీద మనకి శత్రుత్వం గలవాడు ఎవడైనా కూడా ఉండొచ్చు అంతమందిలో, వీడు మనకి శత్రువు, వీడిని మనం we should avoid this guy, and the rest of the people are neutral, ఉదాసీనంగా. సో ఈ విధంగా మనము అసలు జగత్తుని చూడడం మనకి చేత కాదు. మనము we see the entire world through the net of our desires and fears, through the net of our likes and dislikes. Therefore మనకి మన మనస్సులో ఉన్నటువంటి ఆ పెద్ద బర్డెన్ ఒకటి క్యారీ చేస్తూ ఉంటాం. ఆ కండిషనింగ్ ఒకటి ఉంటుంది. ఆ కండిషనింగ్ ప్రకారంగానే మనం చూస్తాం. కానీ వాట్ ఈస్ దేర్, వాస్తవంగా మన ముందు కనపడుతున్నది చూడడం మనకి చేస్తారు. ఉదాహరణకి మనం కేవలం మనుష్య మాతృని మనం చూడలేము. ఏదో జడ్జి చేయాలి, ఎరిస్తార్సం చేయకుండా, దానికి ఏదో ఒక డెఫినేషన్ ఇవ్వకుండా కేవలం మనుష్య మాతృని చూడడం మనకి చేత కాదు. ప్రాణి మాత్రమును చూచుట మనకి చేత కాదు. ప్రాణి మాత్రమును చూడగలిగితే, సత్తా మాత్రమును చూడగలిగితే అదే బ్రహ్మ. అంటే మీరు సత్తా మాత్రాన్ని చూడాలంటే దాంట్లో పాజిటివ్గా చేయాల్సిందే ఉండదు. కేవలము ఈ భేద దృష్టిని నిరాకరించడం అలవాటు చేసుకోవాలి. నేను ఎంతో పెద్ద పెద్ద విద్వాంసులను ఎరుగుదును. వేదాంత శాస్త్రాన్ని ఈ మూల నుంచి ఆ మూల దాకా తలకిందులుగా అప్పచెప్పగలిగిన విద్వాంసులు. సో సర్వం ఖల్విదం బ్రహ్మ అనే దాని మీద ఉపన్యాసం పెడితే గంటసేపు ఉపన్యాసం చెప్పగలుగుతారు. చాలా గంభీరమైన శైలిలో పాండిత్య ప్రకటిస్తూ చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత రండి వీళ్ళందరూ మనవాళ్లే అని అన్నట్లయితే ఏమిటంలో అందరూ మనవాళ్ళు ఎలా అవుతారు, మన పూర్వీకులు ఏర్పరిచిన పద్ధతి ఒకటి ఉంది కదా అని. సో ఈ విధంగా ఇప్పటి వరకు తాను చెప్పిన సత్యాన్ని తానే త్రోసిపుచ్చి మనుష్యులు ప్రవర్తిస్తారు. లేకపోతే మరి పెద్దలు ఏర్పడిచిన సిద్ధాంతం ఒకటి ఉందనో, లేకపోతే ఇంకా మనం
మనం ఉన్నటువంటి పరిస్థితిలో అంత ఉన్నతమైన సత్యం మనకి ఎక్కడ అందిందండి అనో, ఏదో రకంగా ఆ సత్యానికి మనకి మధ్యలో ఒక గోడను నిర్మాణం చేసుకుని మన అజ్ఞానంలో మనం కూర్చుండిపోవటం, దీనికి మానవుడు అలవాటు పడి ఉంటాడు. దాంతో బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ అనేటువంటి దర్శనము చాలా కఠినమైన విషయం. కఠినం అంటే ఇంత మాత్రమే, ఆ కండిషనింగ్, ఆ బర్డెన్ ఏదైతే మనం క్యారీ చేసే బర్డెన్ ఏదైతే ఉన్నదో ఆ బర్డెన్ని ప్రక్కన పెట్టడం చేతనవ్వాలి. మీరు కొండెక్కి వాడు బరువులు మోయి పట్టుకెళ్ళకూడదు. కొండ మీద ఎవరెస్ట్గా ఎక్కడికో వెళ్తున్నాడు అనుకోండి, వాడు బోళ్ళని బరువులన్నీ పట్టుకుని ఎవరెస్ట్ ఎక్కుతానంటే వాడేం ఎక్కుతాడండి? ఆ విధంగానే ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానము వైపుకి మనం వెళ్తున్నప్పుడు ఈ డిస్టార్షన్స్, ఈ మనస్సులో ఉండేటువంటి లైక్స్, రాగద్వేషాలు, మీకున్నటువంటి భ్రాంతులు, భయాలు, ఇవన్నీ కూడా మోసుకుపోతాను నేను. ఇవన్నీ తోటి బాటే నాకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే క్యా బాత్ హై, హౌ ఇట్ విల్ బి పాసిబుల్? కాబట్టి సకల భేద దృష్టిని నిరాకరించి కేవలము ప్రాణమాత్రమును, ప్రాణశక్తి మాత్రమును దర్శించటం చేతనైనట్లయితే సర్వత్రా బ్రహ్మయే ఉన్నది. బ్రహ్మ తప్పింది అసలు లేనే లేదు. సో మీరు ఉదాహరణకి మీరు గమనించండి, నేను ఎక్కడో చదివాను, ఒక లీటర్ సీ వాటర్, సముద్ర జలాన్ని తీసుకొస్తే దాంట్లో 10 మిలియన్ ప్రాణులు ఉంటాయట కౌంట్ చేస్తే. ఆ కౌంట్ చేయడం కూడా 1, 2, 3 అని కాకుండా యాజ్ ఎ గ్రూప్ మెషిన్ తో కౌంట్ చేస్తారు. ఆప్టికల్ మెషిన్స్ ఉంటాయి. సో ఆప్టికల్ మెషిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఫోకసెస్ ఎ బీమ్ ఆఫ్ లైట్. అది రిఫ్లెక్ట్ చేసినప్పుడు హౌ మెనీ పాయింట్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ అని ఆ పాయింట్స్ ని కౌంట్ చేసి, సో ఆ విధంగా ఇట్ మెన్షన్స్ ది నెంబర్. మెషిన్ లో కౌంట్ చేయగలుగుతారు కానీ మీరు కంటితో చూసి కౌంట్ చేయడం సంభవం కాదు. సో 10 మిలియన్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ చిత్రం ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఇన్ దట్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇన్ దట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ 10 మిలియన్ జీవులు ఉన్నారు అని నేను అనుకోవట్లేదు. నాకు అలా అనిపించదు. నాకు ఏమనిపిస్తుందంటే ఒకే వ్యాపకమైన జీవతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే 10 మిలియన్ జీవులు ఉన్నారు అని నేను అనుకోవట్లేదు. 10 మిలియన్ జీవులు ఉన్నారు, వీళ్ళందరూ పూర్వజన్మలో ఏదో చేశారు అని చెప్పి ఇప్పుడు ఇలా పుట్టారు, ఇప్పుడు ఏదో చేస్తున్నారు, రేపొద్దున ఇంకోలా పుడతారు. దిస్ ఈజ్ ఆల్ అనదర్ కైండ్ ఆఫ్ డిస్కషన్. I could clearly see that one universal life force manifesting all through that 1 liter of water. Now 1 liter of water అలా ఉంటే మరి సముద్ర జలంలో ఎంత జీవ శక్తి ఉన్నదో మీరు ఊహ కూడా చేయలేరు. అక్కడ ఉన్నది జీవులు కాదండి, జీవశక్తి. సో అదంతా కూడా ఆ జీవశక్తి, ఆ ప్రాణశక్తి, అదంతా కూడా పరబ్రహ్మ యొక్క గొప్ప విభూతి. అలాగే మీరు బజారు చేసి చూసినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి శక్తి, విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి మనుష్య రూపంగా, పశు రూపంగా, పక్షి రూపంగా దర్శనమిస్తుందో మీరు ఆలోచించి చూడండి. ఒక్కొక్క మనిషి ఉన్నాడంటే వాడు ఎన్ని మోసాలు చేయగలుగుతాడు, ఎన్ని దొంగ కబుర్లు చెప్తున్నాడు, ఎంత ప్రజ్ఞని చూపించేస్తున్నాడు, ఎంత క్రియేటివిటీ చూపిస్తున్నాడు అట్ ది సేమ్ టైం. సో మెనీ వేస్ ఆ విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి ఆ మనిషిలో ప్రకటమవుతూ ఉంటుంది. సో మనం ఆ పై కనబడేటువంటి రాగద్వేషాలు, తర్వాత ఇతరములైన డెఫినేషన్స్ ఏవో ఇచ్చి కూర్చుంటాం మనిషికి. ఆ వర్ణము, రంగు, వర్ణం అంటే రంగు అని అర్థం. సో వీడు తెల్లవాడు, వీడు పచ్చవాడు, వీడు నల్లవాడు అంటూ ఆ రకంగా ఈ విభాగం, ఈ దృష్టిని కొంచెం అధిగమించగలిగితే ప్రతి మనిషి యందు కూడా ప్రస్ఫుటంగా ఆ ఈశ్వరీయ శక్తి మనకు గోచరిస్తుంది, ప్రతి ప్రాణి యందు గోచరిస్తుంది. సో ఈ విధంగా బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్, భేద దృష్టిని అధిగమించి చూడగలిగిన వాళ్ళకి ఈ ముందు తూర్పు దిశ యందు బ్రహ్మయే గలదు. అయితే మిగిలిన దిక్కుల మాట ఏమిటి? భాష్యకారులు తథా పశ్చాత్ బ్రహ్మ. సో తూర్పు వైపున ఎలాగైతే బ్రహ్మ గలదో, పశ్చిమ వెనక వైపును కూడా బ్రహ్మయే గలదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే హిరణ్మయే పరే కోశే అని చెప్పారు కదా. అంటే తన హృదయం లోపల ఆ కోశము గలదు, ఆ హృదయ స్థానంలో పరబ్రహ్మ గలదు ఆత్మరూపంగా అని చెప్తే
తన హృదయంలోనే బ్రహ్మ ఉందేమో, ఇంకా తన చుట్టుపక్కల ఎక్కడా లేదేమో అని మళ్ళీ ఈ రకమైన భ్రాంతిలో పడతాడని ఈ అంతహా బహిహి అనే విభాగము ఇది కల్పితము, కేవలము దేహాభిమానం వల్ల వచ్చిన విభాగము. సో దేహాభిమానం ఉన్నంత వరకు అంతహా బహిహి, లోపల బయట అనే విభాగం ఉంటుంది. ఆ విభాగం ఉన్నంత వరకు ఆ విభాగం గురించి ఓ మాట అంటూ ఉండటం మనకు అలవాటు. అదేమిటంటే లోపల ఉన్నది ఈశ్వరుడే, బయట ఉన్నది ఈశ్వరుడే అని అంటూ ఉండాలి. లోపల బయట అనే మాట మీరు ఎందుకు అంటున్నారండి? ఉన్నదంతా ఈశ్వరుడే అన్నప్పుడు ఇంక ఈ మాట ఎందుకు అనడం అంటే అనవసరం. లోపల బయట అనడం అనవసరం. బట్ స్టిల్ ఆ విభాగ దృష్టిని మనస్సులో పెట్టుకుని అలా చెప్తూ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భేద దృష్టి ఉన్నంత వరకు కూడా అభేదాన్ని బోధించటం అవసరం గనక. సో ఆ విధంగా బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ తథా పశ్చాత్ బ్రహ్మ. కాబట్టి లోపల ఉన్నదే బ్రహ్మ కాదు, సర్వము చుట్టూ ఉన్నది కూడా బ్రహ్మయే. పశ్చాత్ అంటే వెనుక భాగంలో కూడా బ్రహ్మయే. తర్వాత తథా దక్షిణతశ్చ తథోత్తరేణ తథైవాధస్తాత్ ఊర్ధ్వం చ సర్వతః. అదే దక్షిణత అంటే కుడివైపు, ఉత్తరేణ దక్షిణత అంటే ఎడమవైపు, ఉత్తరేణ అంటే కుడివైపు, తథైవ అదే విధంగా అధస్తాత్ అంటే క్రింద, ఊర్ధ్వంచ పైన అంటే సర్వతః అన్ని వైపులా బ్రహ్మయే గలదు. అంటే వాక్యం ఉంటుంది, యద్యత్ శృణోమి శ్రోత్రాభ్యాం తత్తద్ బ్రహ్మేతి భావయేత్, యద్యత్ పశ్యతి నేత్రాభ్యాం తత్తద్ బ్రహ్మేతి భావయేత్. ఏది ఏది కంటితో చూస్తామో అదంతా బ్రహ్మయే అని తెలుసుకోవాలి. ఏది ఏది చెవితో వింటామో అదంతా బ్రహ్మయే అని తెలుసుకోవాలి. సో చూడండి, చెవితో వినడము అంటే ఎదరవాడు మాట్లాడుతున్నాడు అంటే ఆ వాగింద్రియము అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఆ మాట వెనకుండే మనస్సు సంకల్పశక్తి అది ఈశ్వరుని ఆత్మశక్తి. అది బయటకు వచ్చి వాయువులో ప్రయాణం చేసి మన చెవిలో పడుతుంది. మళ్ళీ వాయువు ఈశ్వరుని యొక్క ప్రకట రూపము. ఈ చెవి ఇంద్రియము ఇది మళ్ళీ ఈశ్వర శక్తి. లోపల మనస్సుకి ఆ శబ్దజ్ఞానం కలుగుతుంది, మళ్ళీ అది విజ్ఞాన శక్తి. సో ఈ విధంగా ఎదరవాడు తిట్టిన మాట అయినా కూడా ఆల్ ది వే ఇట్ ఈస్ ఈశ్వర. కాబట్టి అలాగే యద్యత్ పశ్యతి నేత్రాభ్యాం తత్తద్ బ్రహ్మేతి భావయే. నేత్రములతో ఏది చూస్తే అదంతా బ్రహ్మే. మరి అయితే ఈ ప్రపంచమంతా మాట ఏమిటి, దీని మాట ఏమిటని అదే అంటున్నారు ఆయన. అన్యదివా కార్యాకారేణ ప్రసృతం ప్రగతం నామరూపవత్ అవభాసమానం. అయితే సర్వము బ్రహ్మే అయినప్పటికీ ఆ అన్యదివ అవభాసమానం, మరి ఒకటి వలె. అన్యదివ మరి ఒకటి వలె. ఏమిటా మరి ఒకటి? నామరూపవత్ అవభాసమానం, నామరూపములు గలది వలె, మరి ఒకటి వలె భాషిస్తూ. నామరూపములు అంటే ఇంకా అది అసత్యం అన్నమాట, అది మిథ్యది, సత్యం కాదు అది. సో ఉన్నదంతా బంగారమే. అయితే అదే బంగారము ఆ స్పేస్ టైం బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తారు బంగారం. కేవలం బంగారాన్ని చూడకుండా ఆ బంగారానికి ఉన్నటువంటి ఒక విశిష్ట రూపాన్ని కూడా చూస్తూ ఉంటారు. సో అలాగే ఆ బంగారము స్పేస్ లో ఒక విధంగా ప్రకటన అవుతుంది. నెక్లెస్ అని మీరు అన్న చోట కూడా ఒక ఏరియాలో బంగారం ఉంటుంది, మరో ఏరియాలో ఖాళీగా ఉంటుంది. హుక్ ఉంటుంది, నెక్లెస్ కు హుక్ ఉంటుంది. వాట్ ఈజ్ హుక్? ఆ బంగారము ఇట్ ఈస్ కన్ఫిగర్డ్ ఇన్ స్పేస్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ మేక్స్ ఎ సర్కిల్. స్పేస్ లో ఆ రకంగా కన్ఫిగర్ చేయాలి. సో మొత్తం మీద అంతా బంగారమే. ఆ బంగారమే ఆ స్పేస్ లో ఒక విశిష్టమైన పద్ధతిలో అది ప్రకటమవుతూ ఉంటుంది. అలాగే దాని పక్కన ఖాళీ ఉంటుంది. మళ్ళీ బంగారపు షాపులో మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ ఇంకో నెక్లెస్ లేకపోతే ఇంకో ఆభరణం కనపడుతుంది. ఉన్నదంతా బంగారమే. అయితే ఈ బంగారమే అది ఆ స్పేస్ యొక్క మహిమ చేత ఆ స్పేస్ దానికి ఒక విశిష్టమైన రూపాన్ని అనుగ్రహిస్తూ ఉన్న కారణంగా ఆ స్పేషియల్ బ్యాక్గ్రౌండ్ లో ఆభరణముల వలె కనపడుతుంది.
ఎప్పుడైతే ఒక రూపం కనపడిందో, బంగారమే అది కానీ రూపంగా కనపడుతుంది, ఒక రూపాన్ని సంతరించుకుని కనపడుతుంది ఆ స్పేస్ యొక్క పుణ్యమా అని, వెంటనే దానికి ఒక పేరు మనం నిర్ధారణ చేసుకుని ఉంటాం. ఈ పేరు కండిషనింగ్. ఇట్ ఈజ్ ఎ కండిషన్. దీన్ని ఘటమని ఎందుకు అంటున్నాము అంటే మన అందరము దీన్ని ఘటము అని అనాలి అని కండిషన్ అయి ఉన్నాం, అంచేత ఘటం అని అంటున్నాం. ఒకప్పుడు మీ కండిషనింగ్ వేరు, నా కండిషనింగ్ వేరు అయితే మనం ఒకటంటే మీరు ఇంకొకటంట. ఏదో ఫార్చునేట్లీ చాలా అంశాల్లో కండిషనింగ్ సమానంగా ఉంది, అంచేతనే ఏదో కలిసి పాఠం చదువుకోవడం అన్నది జరుగుతాం. సపోజ్ మీ కండిషనింగ్ వేరు, నా కండిషనింగ్ వేరు అనుకోండి, ఆ పాఠం నచ్చని వాళ్ళు బోళనుకుని ఉన్నారు లోపల. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ అగెన్స్ట్, ఎందుకంటే ఐ నో వై దే కాంట్ అప్రిషియేట్ మై లెసన్. తర్వాత నన్ను ఈ మధ్యన ఆ లలితా సహస్రనామానికి అర్థం చెప్పండి స్వామీజీ అని ఎవరో కోరారు. నేను చెప్పగలుగుతాను, నా దగ్గర పుస్తకం లలితా సహస్రనామానికి సౌభాగ్య భాస్కర అనే భాష్యం కూడా, భాష్యం అని అంటారు, అన్ని భాష్యాలే, ఏది భాష్యం కాదు. సో సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానం అని భాస్కరాచార్య వ్యాఖ్యానం ఉంది, నా దగ్గర ఉంది ఆ పుస్తకం. చాలా గంభీరమైన వ్యాఖ్యానం, నాకు చాలా అవలీలగా నేను ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఐ హ్యాండిల్డ్ ఇట్ ఆల్సో. కానీ ఐ సెడ్ నౌ అట్ దిస్ పాయింట్ మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ఇట్. విష్ణు సహస్రనామం టీచ్ చేయగలుగుతా కానీ లలితా సహస్రనామం టీచ్ చేయటం నా వల్ల కాదు, మీరే చదువుకోండి అని చెప్పారు. ఎందుకంటే లలితా సహస్రనామం చెప్పాలంటే ఆవిడ ఎర్రటి మంచి అంచు కలిగినటువంటి కంచి పట్టు చీర కట్టుకుని ఉన్నది అనో నామం, తర్వాత తలలో మంచి మందార పుష్పముల గుత్తిని తురుముకుని ఉన్నది అని ఇంకో నామం, ఇలాగ నామాలు నడుస్తూ ఉంటాయి. కేవలము ఒక రూపాన్ని భావన చేస్తూ నామాన్ని నడుస్తూ ఉంటాయి. దాంట్లో ఇంకా ఒక తంత్రం కూడా స్లోగా ఇంట్రొడ్యూస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక రూపాన్ని, ఆ రూపాన్ని ఆశ్రయించి ఉండేటువంటి ఒక తంత్రాన్ని, దానంతని కూడా మీరు ఇంగ్లీష్లో కల్ట్ అని అనొచ్చు. సో దాంట్లో ఇప్పుడు ప్రవేశించి ఓపిక నాకు లేదు, మానసికమైన సంసిద్ధత నాకు లేదు. ఒకప్పుడు నేను అదంతా చూసిన వాడినే, దాని నుంచి స్లోగా చూసి దాన్ని విడిచిపెట్టేయలేదు నేను. ఐ ట్రాన్సెండెడ్ ఇట్ ఇన్ ఏ వే, దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. సో హ్యావింగ్ ట్రాన్సెండెడ్ ఇట్, నౌ ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు ఇట్. దేర్ఫోర్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. సో మచ్ సో ఒక రకం పాఠం చెప్పడం నా వల్ల కాదు, నేను చెప్పి పాఠం వినే ఉత్సాహం కొంతమందికి ఉండకపోవచ్చు. దేర్ఫోర్ సో వీ గో అలాంగ్ విత్ ఈచ్ అదర్. Therefore, what I am saying is, the thinking process is the most important thing అని చెప్పడం కోసం చెప్పా. కాబట్టి మనందరికీ ఒకే రకం కండిషనింగ్ ఉన్న సందర్భాల్లో we see the same object and with the same name. కండిషనింగ్ మారిపోతే దాని నామం మీరో రకంగా అనుకుంటారు, ఇంకొకటి ఇంకో రకంగా అనుకుంటారు. కాబట్టి నామరూపములు అవి అంతిమ సత్యము అని మనం ఎన్నడూ అనుకోరాదు. ఎందుకంటే ఇప్పుడు అదే దానికి ఇప్పుడు నీరుంది, నీరుని మనం నీరు అని అంటాం, తన్ని అంటారు తమిళనాడుకి వెళ్తే, ఇంకో చోటుకి వెళ్తే వాటర్ అంటాడు, మరో చోటుకి వెళ్తే ఇంకో పేరులో పిలుస్తారు. సో ఈ విధంగా నామములు వేరుగా ఉన్నాయి కానీ వస్తువు ఒక్కటే. నామభేదమే ఉంది కానీ వస్తు భేదం లేదు. నామభేదం ఎందుకు వచ్చిందంటే ఆ లాంగ్వేజెస్, ఆ కండిషనింగ్ భేదాన్ని బట్టి నామభేదం వచ్చింది. సో ఈ విధంగా నామరూపములు అనేవి అవి అంతిమ సత్యం అని మాత్రం అన్నడం అనుకోకండి. అయితే మీరు అనొచ్చు నామం అంతిమ సత్యం, నామం వేరు రూపం వేరని. కాదు, నామరూపాలు కలిసే ఉంటాయి. ఇంకా అలా అనిపించవచ్చు కానీ రూప, ద థాట్ ఈజ్ రూప అండ్ ద వర్డ్ ఈజ్ నామ. థాట్ లేని పదం ఉండదు, సంకల్పం లేని పదం ఉండదు, పదం లేని సంకల్పం ఉండదు. సో మీరు ఘటము అనే ఐడియా మీలో ఉంటే, మీ మనస్సులో ఉన్నప్పుడే ఘటః అనే పదాన్ని మీరు ఉచ్చరించగలుగుతారు. ఘట అనే పదాన్ని ఉచ్చరిస్తున్నారంటే దాని రూపము యొక్క ఐడియా మీ మనస్సులో ఉంటుంది. రెండు కలిసే ఉంటాయి. చిన్నపిల్లవాడు ఘటము అని అండు, వారికి ఘటము అనే ఐడియా కూడా ఉండదు. ఐడియా ఉన్నప్పుడే ఆ పదాన్ని ఉచ్చరించగలుగుతారు. నార్మల్ గా ఏదో హ్యాండిక్యాప్డ్ అలాంటి, దట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. నార్మల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆల్సో, హ్యాండిక్యాప్డ్ అంటే డంబ్ పర్సన్, మాట్లాడలేని వాడు, హీ నోస్ ది వర్డ్,
Maybe he is not able to articulate it, but he knows the word. Word is known to him, and there is the thought, corresponding thought. పదం తెలియకుండా థాట్ ఉండే ప్రసక్తే లేదు, థాట్ లేకుండా పదం తెలిసే ప్రసక్తే లేదు. కాబట్టి ఆ థాట్ అండ్ వర్డ్ ది గో టుగెదర్ ఆల్ ది వే. కనుక థాట్ ఈజ్ రూప, వర్డ్ ఈజ్ నామ. ఈ నామరూపములు ఏవైతే గలవో ఇవియే అంతిమ సత్యము అని ఎన్నడూ అనుకోరాదు. నామరూపములు అవి దట్ ఈస్ ది నోన్ వరల్డ్. మనకి జ్ఞాత ప్రపంచం, దృశ్య ప్రపంచం, మన చేత తెలియబడుతూ మన చేత చూడబడుతూ ఉండే ప్రపంచం ఏదైతే కలదో అది నామరూపాలు. ఈ నామరూపాల్లో ఇరుక్కుపోయి ఇదే అంతిమ సత్యం అనుకున్న వాడికి వాటి నుండి విముక్తే లేదు. అసలు మీకు సంసార బంధం నుండి విముక్తి కావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అట్ దట్ పాయింట్. నామరూపములు మిథ్య, అవి సత్యం కాదు అనే పాయింట్ దగ్గర మొదలు పెట్టాలి. అక్కడ మొదలు పెట్టకుండా మీకు సుఖ దుఃఖములు యందు సమచిత్తం ఉండాలి అని మనం బోధిస్తూ ఉంటాం. మీకు సుఖ దుఃఖములు దేనివల్ల కలుగుతాయి? బాహ్యమునందుండే అనుకూల ప్రతికూల పరిస్థితుల వల్ల క్రమంగా సుఖ దుఃఖాలు కలుగుతాయి. బాహ్యమునందు ప్రకటమయ్యే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిపోయేవి, ఆగమాపాయిన. శ్రీకృష్ణుడు అంటాడు అవి వచ్చిపోతాయి. బాహ్యముందరి పరిస్థితి, అనుకూల పరిస్థితి నిలబడదు, ప్రతికూల పరిస్థితి నిలబడదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అనిత్యాహ ఆగమాపాయిన అనిత్యాహ. కనుక మిథ్యంది. అనిత్యములంటే కాలము చేత పరిచ్ఛిన్నం అయిపోయాయంటే సత్యాలు కావు. వచ్చిపోయేవి సత్యం ఎందుకు అవుతుంది? స్థిరంగా ఉండేది సత్యం అవుతుంది, కానీ వచ్చిపోయేది సత్యం ఎందుకు అవుతుంది? కాబట్టి అది అనిత్యము, అది అసత్యము, మిథ్య, సత్యము కాదు అనే సత్యాన్ని వీడు గుర్తించినప్పుడు మాత్రమే సుఖ దుఃఖముల ఎడల సమచిత్తత్వాన్ని అలవాటు చేసుకోగలుగుతాడు. బయట ఉన్నదంతా కరెక్టే, అదంతా సత్యమే అన్నప్పుడు మీరు సమచిత్తత్వాన్ని అలవాటు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఎ కైండ్ ఆఫ్ టాలరెన్స్, దట్ న్యాచురల్ స్పాంటేనియస్ ఎండ్యూరెన్స్ అనేది రాదు. సహజ సిద్ధమైనటువంటి సహనశక్తి రాదు. బలాత్కారంగా టాలరెన్స్ తెచ్చుకోవాలి. తెల్లవారుజామున కార్తీక మాసంలో స్నానం బలాత్కారంగా అతి కష్టం మీద స్నానం చేసి వచ్చి కూర్చుంటాడే, ఆ రకంగా బలవంతంగా టాలరెన్స్ తెచ్చుకోవాలి. అది ఎంతసేపు నిలబడుతుంది? చాలా అలా కొంతసేపు మళ్ళీ పోతుంది. సో నేను ఇంకేమైనా సరే కోపం తెచ్చుకోను అని పళ్ళు బిగించి కూర్చుంటాడు. పావుగంట అయ్యేప్పటికీ అంతే, అది సోడాబుడ్డి ఇలాగా బయటకు వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం ఉపద్రవంగా వచ్చేస్తుంది. కాబట్టి సో జగత్తు నామరూపములు సత్యము అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీకు సంసార బంధం నుండి విముక్తి లేదు. నేను దీని గురించి చాలాసార్లు ఆలోచించాను. నా ప్రసంగంలో నా ఇంటెంట్ లేకుండానే, నాకు అటువంటి వివక్ష అంటే మనం ఇలా చెప్పాలి అనేటువంటి వివక్ష లేకుండానే స్పాంటేనియస్ గా ఈ భవిష్యత్తు గురించినటువంటి ప్రిడిక్షన్స్ వాటిని ఏ కైండ్ ఆఫ్ క్రిటిసిజం మీకు వినపడుతూ ఉంటుంది. స్పాంటేనియస్, నేను దెర్ ఇస్ నో ఇంటెన్షన్ ఫర్ మీ. అలాగే ఈ తలుపులు ఇవి కిటికీలు అంటూ ఉంటాను. వాస్తు శాస్త్రాన్ని కూడా అదేదో దాన్ని విమర్శించడం వల్ల నాకు తాత్పర్యం కాదు. నేనేదో బుద్ధదేవ భట్టాచార్య శిష్యుడిని మీరు అనుకోద్దు, కమ్యూనిస్టు వాళ్ళ శిష్యుడిని మీరు అనుకోద్దు. ఐఎమ్ నాట్ ఎనీ ఆఫ్ దట్. వాళ్ళు విమర్శిస్తారు, దే హ్యావ్ సమ్ అదర్ రీజన్. వాళ్ళు నాస్తిక భావంతో విమర్శిస్తారు. నేను ఆ రకంగా విమర్శించేది కాదు. నేను అనుకుంటాను, నేను ఆలోచిస్తాను, నాలో నేనే ఆలోచిస్తాను, వై ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. బట్ ఏమవుతుందంటే ఒకప్పుడు ఏమనుకుంటుందంటే నాకు, వెన్ సంథింగ్ ఈజ్ కమింగ్ స్పాంటేనియస్లీ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ ఇట్ అని అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ది బేసిస్ బిహైండ్ దిస్ స్పాంటేనిటీ? ఏమిటో చెప్పంటారా? ఏమిటంటే భవిష్యత్తు ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నంలో జగత్తు మిథ్య అనే అవగాహన లోపం ఉంది దాంట్లో. దట్ ఈజ్ ది ప్రాబ్లం. మీరు తెలుసుకోవాల్సింది జగత్తు మిథ్య అని, కానీ భవిష్యత్తు గురించి కాదు తెలుసుకోవాల్సింది. భవిష్యత్తు ఏదోలా ఉంటుంది. ఎలా ఉంటుంది? సుఖ దుఃఖముల మిశ్రమంగా ఉంటుంది. ఎలా ఉంటుంది భవిష్యత్తు? దీని గురించి తెలుసుకునేదే ఉంది. 2005లో భవిష్యత్తు ఎలా ఉంటుంది? కొంచెం మోకాళ్ళు ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కొంచెం అలసట అది ఉంటుంది, ఎండలో మోరార్లెస్ ఇలాగే ఉంటాయి, ధరలో పెసలు ఇటుగా ఉంటాయి. మన దుఃఖాలు, మన బెటర్నెస్, మన కంప్లైంట్స్ అవి మోరార్లెస్ నడుస్తూ ఉంటాయి.
అంతా మోరార్లెస్ నడుస్తూ ఉంటుంది. డీటెయిల్స్ ఇస్తే ఏం చేస్తారు మీరు? డీటెయిల్స్ వాట్ యూ విల్ డూ విత్ ది డీటెయిల్స్? సినిమా ఉందనుకోండి, రాబోయే సీన్స్ అన్ని మీకు రాసి ఇచ్చేస్తే ఏం ఎంజాయ్ చేస్తారుండదండి. అది ఏదో ఓవరాల్ గా మంచి సినిమా అని తెలుసుకుని వెళ్ళి కూర్చుంటే ఎంజాయ్ చేస్తారు. కానీ అలాగే జీవితాన్ని కూడా లెట్ ఇట్ అన్ఫోల్డ్. తర్వాత ఈ జీవితము, ఈ జగత్తు, దాని మీద అంత పట్టుదల ఉండకూడదు. ఆ అభినివేశము అంటారు సంస్కృతంలో, అంతటి ఆగ్రహము, అంత కమిట్మెంట్ ఉండకూడదు. అది మిథ్య. కాబట్టి అది మిథ్యని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కాలములో విభాగం మిథ్య, అంత అజ్ఞానం అదే కానీ ఇంకొకటి లేదు. ఐ క్లియర్లీ సీ దాట్, దేర్ఫోర్ ఐ డిస్కరేజ్ ఇట్. కనుక ఈ జగత్ అనేది ఏదైతే ఉన్నదో నామరూపవత్ అన్యదివ అవభాసమానం. ఇది బ్రహ్మ కాదు, బ్రహ్మ కంటే భిన్నమైంది ఏదో అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. మీకు కనపడేదంతా నామరూపములు కావది తప్పించి మరొకటేం కాదు. ఇది బ్రహ్మయే. ఎలాగైతే బంగారమే నెక్లెస్ మొదలైన రూపముల్లో భాషిస్తోందో, నగల రూపంగా భాషిస్తోందో, అదే బ్రహ్మ. అలాగే బ్రహ్మ కూడా కార్యాకారేణ ప్రసృతం ప్రగతం. కార్యరూపంగా అంటే నదులు, లేకపోతే నక్షత్రాలు, గెలాక్సీలతో మొదలెట్టండి. ఆ బ్రహ్మే గెలాక్సీలు, నక్షత్రాలు, తర్వాత గ్రహాలు, భూమి, నదులు, పర్వతాలు, పెద్ద ప్రాణులు, చిన్న ప్రాణులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ఇన్ని రూపాలుగాను ఆ బ్రహ్మే ప్రకటమై ప్రసృతం ప్రగతం. బ్రహ్మ నుండే ఈ సర్వము ప్రకటమైనది. ప్రసృతం అంటే బ్రహ్మ నుండే ఇవన్నీ వచ్చాయి. ప్రగతం అంటే ఆ బ్రహ్మ వీటన్నింటి యందు వ్యాపించి ఉన్నది. సో నగలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బంగారం నుంచి వచ్చాయి. నగలన్నింటి యందు ఏది వ్యాపించి ఉంది? బంగారం వ్యాపించి ఉంది. బంగారం వైపు నుంచి చెప్పాలంటే బంగారమే నగలన్నింటి యందు వ్యాపించి ఉన్నది అని చెప్పాలి. నగల వైపు నుంచి చెప్పాలంటే నగలన్నీ బంగారం నుండే పుట్టాయి అని చెప్పాలి. ప్రసృతం అంటే ప్రసరించినవి, నిర్గమించినవి. బ్రహ్మ నుండే సర్వం బయటకు వచ్చింది. ప్రగతం బ్రహ్మయే సర్వమునందు వ్యాపించి ఉన్నది. సత్తారూపంగా వ్యాపించి ఉన్నది. సద్రూపంగా, ఉనికి రూపంగా వ్యాపించి, ఆ ఉనికే మీకు ఆ స్పేస్ ని బట్టి ఒకే బంగారం అనేది ఆభరణాలుగా స్పేస్ పుణ్యమాన్ని కనపడ్డట్టే ఆ అఖండమైన ఉనికే ఖండాలుగా స్పేస్ కారణంగా ఖండాలుగా విడిపోయి ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి దీన్ని బ్రహ్మ సర్గ వివేకము అనంట. ఈ శ్లోకంలో శంకరులు ప్రతిపాదించిన దానికి బ్రహ్మ సర్గ వివేకము. సర్గ అంటే సృష్టి. సో సృష్టి బ్రహ్మ రెండింటి మధ్యన మీరు ఆ వివేకాన్ని బాగా అలవాటు చేసుకోవాలి అని చెప్తారు. సో బంగారపు షాప్లోకి వెళ్ళినట్లయితే బంగారము, నగలు, ఆ వివేకం తెలుసుండాలి. నగ కొనుక్కోవడం తప్పు కాదు, నగ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ బంగారము, నగ అనే వివేకం లేకపోవటం పొరపాటు. అదేవిధంగా లోకం వ్యవహారాలు చేయటం తప్పు కాదు, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, డబ్బు సంపాదించటం, ధర్మకార్యాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, నదీ స్నానాలు చేయటం అన్ని మంచిది. వేదాంత రికన్సైల్స్ ఆల్ దీస్ థింగ్స్. ధర్మానికి సంబంధించి ధర్మబద్ధమైన సర్వము ఇట్ ఈజ్ రికన్సైల్డ్ హ్యాపీలీ. ఇట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. కానీ ఇదే పరమార్థము, పరమసత్యము అని మాత్రం అనడానికి లేదు. కాబట్టి సర్గ సృష్టి నామరూపాత్మకము మిథ్య. దీని మూలంలో ఉన్నటువంటి ఆ అఖండ సద్రూపమైన పరబ్రహ్మయే సత్యము. ఆ పరబ్రహ్మ ఎలా ఉంటుంది? వీ డోంట్ నో, వీ కెనాట్ నో. కాబట్టి నోన్ అండ్ అన్నోన్. ఇట్ ఈజ్ సర్గ ఈజ్ నోన్, తెలియబడేది, దృశ్యం. అండ్ బ్రహ్మ ఈజ్ అదృశ్యం. ఎత్తదృశ్యం అగ్రాహ్యం. మనం చూసాం కదా, అదృశ్యం అంటే అదృశ్యం, అగ్రాహ్యం. కర్మేంద్రియములతో దాన్ని మీరు పట్టుకోలేరు, జ్ఞానేంద్రియములతో దాన్ని మీరు దర్శించలేరు. కనుక ఇట్ ఈస్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్. బట్ ఏమన్నా అన్నోన్ అండ్ అన్నోయబుల్ తెలియబడదు, తెలియబడజాలదు, తెలియలేరు. అటువంటి దాన్ని అది హౌ దట్ కెన్ బి రియల్ అని మీరు అంటారేమో. అదే మరి దాంట్లో ఉన్న రహస్యం. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ రియల్. అండ్ ఆ రియాలిటీ కూడా మీకు ఇట్ ఈస్ సో పొటెంట్లీ, సో పేటెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ బై యూ. అదేదో మీకు దూరంగా ఉన్నది కూడా కాదు. నేను అనే భావన మీకు దూరంగా ఉందండి. నేను ఉన్నాను,
నేను ప్రకాశిస్తున్నాను, ఐ యామ్ అండ్ ఐ షైన్. ఇది ఎవరికి దూరంగా ఉంది? దీని నుంచి దూరంగా ఎవడైనా ఉన్నాడా? కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ బ్రహ్మని తెలుసుకోలేడు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ యూ. ఎలాగ తెలుస్తుంది? కాబట్టి యు ఆర్ దాట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టంబుల్ అపాన్ ఇట్. అది కాలగడ్డంగా తగిలేదేం కాదు అది, ఎందుకంటే యు ఆర్ దాట్. కనుక అది ఇట్ ఈజ్ అన్నోన్ from the standpoint of sense organs and mind, but it is the foundation of your existence. It is so potently yourself. కనుక బ్రహ్మ అన్నోన్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సో రియల్. నా స్వరూపం ఏమిటో నాకు తెలియదు, ఇంకా నేను తెలుసుకోవడం తర్వాతే. వాట్ యామ్ ఐ నాకు ఇంకా తెలియదు. బట్ యామ్ ఐ అన్రియల్? నో. ఏదైనా ఒకటి రియల్ అనేది అసలు ఈ సృష్టిలో ఉంటే అది నేనే. ఐఆమ్ ఈజ్ ది ఓన్లీ రియల్ థింగ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్ ఐఆమ్. కాబట్టి దట్ నోన్ అన్నోన్, బ్రహ్మ సర్గ వివేకము నోన్ నుంచి అన్నోన్ మీదకి మనస్సుని మళ్లించాలి. మనస్సుని అన్నోన్ మీదకి మళ్లించాలంటే ఇది అన్నోను ఇది నోను, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్లించండి, అలా ఎలా ఉంటుందండి? ఇది అన్నోను ఇది నోన్ అని చెప్తే ఇంక అన్నోనే అవుతుంది, అది నోనే అవుతుంది. అది కూడా how to divert the attention from known to unknown? How? Just by knowing that the known is unreal. That is the only way. Unknown means మీరు మళ్ళించక్కర్లేదు. Unknown ని as unknown you need not handle it. You are not going to handle it also. ఎందుకంటే the unknown is yourself. కాబట్టి ఈ బ్రహ్మసర్గ వివేకాన్ని చాలా ఖచ్చితంగా వ్యక్తి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా సూపర్ఫిషియల్ గా ఉండి దాన్ని హ్యాండిల్ చేయడానికి దానికి పెద్ద విజ్ఞానం, పెద్ద క్రియేటివిటీ ఏమక్కర్లేదు. ఏమిటి క్రియేటివిటీ కావాలి? క్రియేటివిటీ ఏం కావాలి? ఏమీ అక్కర్లా. ఏదో మీకు ఏదైనా ఒక కథ చెప్పి మీ చేత పూజ చేయించాలనుకోండి, దానికి క్రియేటివిటీ ఏం కావాలి? దానికి కొంచెం ఆ పూజ చేయించే పద్ధతి, కథ చెప్పే అలవాటు ఉంటే సరిపడుతుంది. దానికోసం క్రియేటివిటీను, తర్వాత మిమ్మల్ని లోతుగా చేయాలంటే అదేదైనా కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పని. కానీ మీ అందరి చేత ఓ నామ సంకీర్తనం చేపించి హరే రామ అని చెప్పించి ఇట్ ఈస్ వెరీ నైస్ థింగ్ టు డూ. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. అయితే మీ అందరినీ ఇక్కడ ఒక హోమకుండం ఒకటి కట్టి మీ అందరినీ దాని చుట్టూ కూర్చోబెట్టి దంపతులుగా వచ్చి కూర్చోండి అంటే మహానందంగా వచ్చి కూర్చుంటారు. కొంచెం ఇవన్నీ పద్ధతులు. ఎందుకంటే ఆ దాంపత్య భావము అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ కమిట్మెంట్ ఇన్ ది హిందూ సొసైటీ. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. దంపతులకి మేమేమో దంపతి పూజలు ఏర్పాటు చేస్తాం ఏదో చెప్పచ్చు. ఓ పెద్ద ఎంటర్ప్రైజ్ కింద తయారు చేయొచ్చు దాన్ని. బట్ ఇట్ ఈస్ హైలీ సూపర్ఫిషియల్ అండ్ there are n number of people who do that. So I tell you, but there are one or two people who talk of rejecting the known and traveling into the unknown. ఆ భాష మాట్లాడేవాడు మీకు చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఎనీవే, సో ఆ బ్రహ్మసర్గ వివేకాన్ని, ఈ మంత్రం యొక్క విశిష్టత బ్రహ్మసర్గ వివేకమే. సో ఆ విధంగా సర్వత్రా బ్రహ్మే. తర్వాత కిం బహునా బ్రహ్మైవేదం విశ్వం సమస్తం ఇదం జగత్ వరిష్టం వరతమం. ఇన్ని మాటలేలా? కిం బహునా, ఇన్ని మాటలేలా? బ్రహ్మైవేదం విశ్వం. విశ్వం అంటే సమస్తం అని అర్థం. విశ్వశబ్దానికి అర్థం సమస్తం అని. ఆల్ దిస్ ఈజ్ బ్రహ్మన్. ఆల్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అంటే ఏమిటో తెలుసునండి? ఏదైతే ఆల్ దిస్ అని నువ్వు అనుకుంటున్నావో అది వాస్తవంలో బ్రహ్మ మాత్రమే అని బాధాయాం సమానాధికరణ్యం అంటారు. దేనినైతే నగలు అన్ని నగలు అని నువ్వు అనుకున్నావో అది వాస్తవంలో ఒకే ఒక బంగారము. కాబట్టి అక్కడ నగలు అనే నామరూపాల తిరస్కారం ఉంటుంది, అన్ని అనే బహుత్వ తిరస్కారం కూడా ఉంటుంది.
సో నామరూప తిరస్కారం చేసి నామరూపములకు అతీతమైన తత్వాన్ని ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ తత్వము ఇట్ ఈజ్ అద్వయము, ఇట్ ఈజ్ వన్ వితౌట్ ది సెకండ్ అనే సత్యాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తాం. సో ఇదం విశ్వం సమస్తం, ఈ జగత్తంతా కూడా ఈ సర్వము కూడా, ఇంక జగత్ అంటే ఉంది, ఈ సర్వము కూడా బ్రహ్మ. ఇప్పుడు ఈ సర్వము బ్రహ్మ అని ఎప్పుడైతే తేలిందో చక్కటి కంక్లూషన్ చేస్తోంది మంత్రం. ఇదం వరిష్టం, ఈ జగత్తుందే ఇది వరిష్టం. వరతర వరతమ అని మూడు, తర తమ. ఆ వరిష్టం అంటే తమ ప్రత్యయ స్థానంలో వచ్చింది అది. సో వరిష్టం అంటే వరతమం, భాష్యకారులుగా రాశారు. వర అంటే శ్రేష్టమైనది, మనం కోరుకోదగ్గది, వరించదగ్గది. సో శ్రేష్టమైన వాటిలో, మనము కోరదగ్గ వాటిలో సర్వోత్కృష్టమైనది ఈ జగత్తే. ఏ రూపంగా? బ్రహ్మరూపంగా. సో జగత్ వరిష్టం. సో ఇప్పుడు నగలు ఆభర రూపంగా, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఇట్, బట్ యాజ్ గోల్డ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వరిష్టం. ఇట్ ఈస్ వరిష్టం ఆల్ ది వే. యాజ్ గోల్డ్ అభ్యంతరం ఏముందండి? గోల్డ్ అభ్యంతరం ఏముండదు. ఇప్పుడు నేను మీకు ఒక 10 తులాల బంగారం ఆభరణం రూపంగా ఇద్దాం అనుకుంటున్నాను, మీకు నెక్లెస్ చేయించిస్తాను అని నేను ఎవరితోటన్నా అన్నాను అనుకోండి. అప్పుడు ఆమె దగ్గర నెక్లెస్ ఆల్రెడీ ఉందనుకోండి, ఆమె అనొచ్చు, నెక్లెస్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, మీరు ఇవ్వండి, 10 తులాల బంగారం కూడా వరకు బాగానే ఉంది, నెక్లెస్ మాత్రం వద్దు, వంకీలు ఇవ్వండి అని అడగచ్చు. సో యు సీ నెక్లెస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, బట్ గోల్డ్ ఈజ్ యాక్సెప్టబుల్. గోల్డ్ విషయంలో అబ్జెక్షన్ ఉంటుంది, నెక్లెస్కే అబ్జెక్షన్. ఎందుకంటే రాగద్వేషములన్నది మనలో ఉద్బుద్ధం చేస్తుంది, మనలో రాగద్వేషాలని పైకి రేపుతుంది అది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, బట్ యాజ్ గోల్డ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. అలాగే ఈ జగత్తు బ్రహ్మాన్ని మీరు తెలుసుకుంటే ఇంకది బంధమే ఉంది, అది బంధించే ప్రసక్తే లేదు. సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మరూపంగా దాన్ని తెలుసుకుని ఇదియే ఈశ్వరుని యొక్క ప్రకట రూపము అనే సత్యాన్ని గుర్తించి ఇది కంఫర్టబుల్, రిలాక్స్, దేర్ ఇస్ నథింగ్ టు డూ అని దాని యొక్క బోధ. తర్వాత అబ్రహ్మ ప్రత్యయ సర్వ అవిద్యామాత్ర రజ్వామివ సర్ప ప్రత్యయ. మరైతే ప్రత్యయము అంటే సంకల్పం, మనస్సులో వచ్చే అవగాహనకి ప్రత్యయం అని పేరు. కానీ జగత్తుని చూస్తే, సర్వమును చూసినప్పుడు, జగత్తును చూడడం అంటే మీరు జగత్తులో ఒక మొక్కను చూడరు, సర్వమునే చూస్తారు. జగత్ అంటేనే భేదమే అలా ఉంటుంది. సో మీరు ఒకదాన్ని చూడరు, అన్నింటినీ కలిపే చూస్తారు. ఇప్పుడు గదిలో ఒక కుండ ఉన్నది, ఇంకేమీ లేదు, గదిలో కుండను చూశాను అంటే మీరు ఒక్కదాన్ని చూసారా? గది చూశారు, గోడలు చూశారు, మధ్యలో స్పేస్ చూశారు, ఇన్ ఆల్ దట్ బ్యాక్గ్రౌండ్ కొండ ఉంది అని చూశారు. సో అలాగా యు సీ ఎన్ ఎంటైర్ అసెంబ్లీ, యు సీ, యు నెవర్ సీ ఎ సింగిల్ థింగ్. కాబట్టి అధ్యతనే సర్వ అని వేస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సో సర్వ అబ్రహ్మ ప్రత్యయ, మేము వీటన్నింటినీ చూస్తున్నాము, మాకు బ్రహ్మ కనపడటం లేదు, దేర్ ఈజ్ నో బ్రహ్మ హియర్, ఈ సర్వము ఉన్నాయి కానీ బ్రహ్మ లేదు అనేటువంటి భావన ఏదైతే, ప్రత్యయ అంటే భావన, ఆ రకమైన ధారణ, ఆ రకమైన అవగాహన ఏదైతే కలదో అది అవిద్యామాత్ర. శంకరులు పదాలను ఎలా ప్రయోగిస్తారంటే చాలా అలవోకగా ప్రయోగించేవారు. అది భ్రాంతి మాత్రమే అన్నారు. భ్రాంతి అంతకంటే ఇంకా ఎలాగంటే భ్రాంతి అంటే రజ్వాం సర్ప ప్రత్యయ ఇవ. త్రాడు చూసి పాము అనుకుంటాడు, త్రాడు చూసి పామని ఎందుకు అనుకుంటాడు మీరు ఆలోచించండి. వాడి హృదయంలో భయము పేరుకొని ఉన్నది గనుక వాడు త్రాడు చూసి పాము అనుకుంటాడు. ఆ భయం ఒకటి మన మనస్సులో అలా ఉండిపోయింది. ఎప్పుడూ మనం ఆ భయాన్ని నివారించే ప్రయత్నం చేయలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. ఆ భయాన్ని మనం క్యారీ ఆన్ చేసేస్తాం, అంతా కూడా మోసుకుపోతూ ఉంటాం. ఇందాక మీకు మనం చేశాను, పర్వతం ఎక్కివాడు బరువు పట్టుకెళ్ళి కూడా తేలిగ్గా వెళ్ళాలని. సో ఆ విధంగా జీవితంలో ముందుకి ఇప్పుడు కొంతమంది అంటారు మాకు బ్రహ్మజ్ఞానం కావాలంటారు. అంటే బ్రహ్మజ్ఞానం దగ్గరికి మనం చేరుకోవాలంటే ఓకే, వీఆర్ రెడీ టు రీచ్ బ్రహ్మజ్ఞానం. హౌ అంటే ఇగో మా సామానంతా వద్దు, దీంతో పాటే
అంటే మా రాగద్వేషాలు, మా భయాలు, మాకుండేటువంటి సూపర్ స్టిషన్స్ వీటన్నింటినీ కట్టకట్టుకుని వీటితో పాటే మేము బ్రహ్మజ్ఞానాన్ని చేరుకుంటాము. హౌ? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి మనకి సంసారం గురించి, జీవితాన్ని గురించి మనకుండే అవగాహన అంతా తప్పే. ఇంకా సో బ్రహ్మైవ ఏకం పరమార్థ సత్యం, ఉన్నది పరబ్రహ్మయే. ఇంకా మిగిలిన ఈశ్వరుడు తప్ప ఈ జగత్తులో ఇంక ఏమీ లేదు. మిగతాదంతా కూడా నామరూపములు, ఉరికే కనపడేదే కాని వాస్తవమేమీ లేదు. ఇది వేదానుశాసనం. ఇది ఉపనిషత్తుల యొక్క బోధ ఇలా ఉంది. వేదము అంటే వేదాంతం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.